హాయ్ అన్న, నేను మీ జశ్వంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గాయ్స్, ఇవాళ వచ్చేసి అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో మైన్క్రాఫ్ట్లో అయితే వరల్డ్ అయితే జనరేట్ చేశాను. సో దానికి తగ్గట్టు అయితే మనకైతే సీడ్ అయితే జనరేట్ అయింది. సో కొంచెం ఆ ఫారెస్ట్లో నుంచి ముందుకు వస్తే మనకైతే విలేజ్ కూడా దొరికేసింది. ఇలా అంటే జనరేట్ చేసి రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో అలా ముందుకు వచ్చానో లేదా మనకు విలేజ్ అయితే దొరికింది. సో మనం కొంచెం సర్వే అవుతే కొంచెం ఈజీగా అయితే ఉండిద్ది. అలాగే మనం బెడ్ కూడా వెంటనే వాళ్ళ ఇంట్లో అయితే పడుకోవచ్చు, విలేజర్స్ ఇంట్లో. సో ఇప్పుడైతే మనం కొంచెం టూల్స్ చేసుకుందాం కాబట్టి వుడ్ అయితే కట్ చేసుకుందాం కొంచెం. సో వుడ్ కట్ చేసుకుందాం అంటే ఇక్కడ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయి కాబట్టి వీటిని కట్ చేసుకుందాం. ఈ చెట్టు అంతా వద్దులే, ఒక 2-3 అయితే కట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఓకే వుడ్లోకి అయితే హట్ అయితే తీసేసుకుందాం. సో గాయస్, మీకు వచ్చేసి అయితే టూల్స్ అయితే నేనైతే చేసేసుకున్నాను. అంటే స్టోన్ కూడా కొంచెం మైన్ చేసుకుని స్టోన్ టూల్స్ కూడా చేసేసుకున్నాను. అంటే ఆ వీడియో క్లిప్ అయితే కట్ అయితే చేశాను. సో నేను మెల్లమెల్లగా కిందకి అయితే వస్తున్నాను. అలాగే దాంతోపాటు ఇందాడ స్టోన్ అయితే మైన్ చేసుకుంటుంటే జాంబీ గార్డ్ కూడా వచ్చి అటాక్ అయితే చేశాడు. అలాగే అందుకే కాబట్టి మనకు అప్పుడైతే కొంచెం డ్యామేజ్ అయితే తగిలింది. సో పర్లేదండి, మెల్లగా కిందకి వద్దాం. అంటే కొన్ని ఇల్లులు అయితే విలేజ్ అయితే కొన్ని అర్రే ఏమో డ్యామేజ్ అయితే మామూలుగా పడతలేదు. ఇంకా ఫుడ్ ఎత్తుక్కోవాలి మనం. ఈ ఇంట్లో చెస్ట్ అయితే ఉంది, ఏదో ఫుడ్ అయితే దొరికింది మనకు కంపల్సరీగా. 3 బ్రెడ్ అయితే దొరికింది మనకు. అలాగే కొత్తగా వచ్చిన అప్డేట్లో ఒక బండిల్ కూడా ఉంది, దాంట్లో మనం చిన్న చిన్న ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, గోలంగాడు ఉన్నాడు ఇక్కడ, వాడిని అడగకూడదులేండి. సో ఇక్కడ చెస్ట్ ఉంది కాబట్టి కొన్ని ఫుడ్ అయితే మనం తీసుకుందాం. ఆ ఫుడ్ తీసుకుని ఫస్ట్ అయితే మనం హార్ట్స్ అయితే పెంచుకోవాలి, లేకపోతే ఇంకా అయిపోతాం, చనిపోయినా పర్లేదండి. రీస్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టేసుకుంటే పర్లా, మళ్ళీ ఇక్కడ సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే గాయస్, ఫస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ అయితే కొన్ని వీడు ఫార్మింగ్ చేసుకుంటారు వీళ్ళు. ఆ ఫార్మింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఈ ఫార్మింగ్ యాడ్ ఉంది. ఆ ఫార్మింగ్ దగ్గరికి అయితే వెళ్ళి మనం ఏంటంటే వాళ్ళు చేసుకున్నది ఉండేది కదా, వాళ్ళు వెజిటేబుల్స్ అయితే పండిస్తారు కదా, అవి అయితే వెళ్ళి అయితే మనం తీసుకుందాం అంటే అవి తీసుకోవచ్చు. అంటే మనం అలాగే ఫార్మింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకైతే పనికొస్తాయి. ఇవ్వండి ఇక్కడే ఉన్నాయి. సో అయితే నేను ఫాస్ట్గా అయితే కలెక్ట్ చేసేసుకుంటాను. ఓకే, నేనైతే ఈ కలెక్ట్ అయితే చేసేసుకున్నాను. అలాగే నైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే గైస్ మనం ఇద్దరు విలేజర్ని అయితే దాపెడదాం. అంటే వాళ్ళిద్దరిని అయితే మనం సేవ్ చేసామనుకోండి, మిగతా వాళ్ళు ఒకవేళ ఏమైనా చనిపోయినా వీళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరితో మనం బ్రీడ్ చేసుకుని ఎక్కువ మంది విలేజర్స్ని అయితే మనం బ్రీడ్ అయితే చేసుకోవచ్చు. వీడైతే కొంచెం ఇక్కడ ఇసుకిస్తాడు, మ్యాక్సిమం క్లిప్ అయితే తీసేస్తాను నేను. కానీ వీడినైతే మనం ఇద్దరిని అయితే సేవ్ చేసుకుందాం. వీడైతే ఇసుకిస్తే మొదలెట్టిండండి. వీడైతే మనం మాట్లాడిండు కాబట్టి సేవ్ అయితే మనం చేయాలి. నేనైతే ఇప్పుడైతే వాడినైతే సేవ్ చేయాలి కాబట్టి సేవ్ చేసిన తర్వాత అయితే మీ ముందు అయితే ఉంటాను. తర్వాత అయితే మేము కలుస్తాను గైస్, ఎందుకంటే వాడు ఇసుకిచ్చేస్తాడు కాబట్టి. వాడైతే మాట్లాడలేదు, అందుకే నేనైతే ఫస్ట్ అయితే పడుకుందాం అనుకుంటున్నాను. సో ఆ విలేజర్ గాడి ఇంట్లోనే నేనైతే వాడి బెడ్ మీద అయితే పడుకున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళి వాడినైతే ఏంటంటే సేవ్ చేసాం కాబట్టి ఇంకా పూర్తిగా వాడిని అయితే బ్లాక్ అయితే చేద్దాం. ఇక చెప్పాను, జాంబీస్ కూడా వచ్చేసారు, అందుకే వాళ్ళ మూలంగా అయితే విలేజర్లు గడు కూడా చచ్చిపోతారు. సో వీడినైతే ఇక్కడ బాగానే బంధించాం. ఇక్కడ వెళ్తే కొంచెం దట్టయితే తీద్దాం. కాపుగా అయితే వెళ్దాం. సో ఇదిగో గైస్, వాడినైతే పూర్తిగా అయితే బంధించేసాను. అలాగే వాడు ఉన్నాడో పోయడానికి ట్రాప్ డోర్ అయితే పెట్టాను, లోపల 2 బెడ్స్ అయితే పెట్టాను వాళ్ళిద్దరు పడుకుంటాయి. సో మనం ఇక్కడైతే కొంచెం ఏరియా అయితే చూశాను విలేజ్ దగ్గరలో, మనకి ఇక్కడైతే ప్లేస్ అనేది బాగుంది. సో ఇక్కడ చిన్నగా ఇల్లు అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను నేను. సో నేనైతే కొంచెం మనం కావాల్సిన మెటీరియల్ అయితే మనం
తయారు తెచ్చుకుందాం. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇక్కడి వరకు, సో గైస్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. లైక్ చేస్తే మూలంగా మన వీడియోస్ అనేది కొత్త వాళ్ళకైతే రికమెండ్ అయ్యిద్ది. అప్పుడు మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మొత్తం మర్చిపోకమాకండి. సో నేనైతే వీలైతే మీకైతే నేను ఏంటిది సో నేనైతే టైం ల్యాబ్స్ అయితే పెట్టేస్తాను గైస్, హౌస్ బిల్డింగ్ అనేది. సో ఆ టైం ల్యాబ్స్లో ఎక్కువ మాట్లాడినప్పుడు అయితే సో మొత్తం ఇల్లు అయితే ఎంత కంప్లీట్ అయిపోయిందో అయితే ముందైతే ఉంటాను. టైం ల్యాబ్స్ అయితే చూడండి. గైస్ మన ఇల్లు అయితే అయిపోయింది. సో పక్కనైతే కొంచెం వెనకాల అటు ఇటు టార్చెస్ అయితే పెడుతున్నాను. మాప్స్ స్పాన్ అవ్వకుండా ఉంటాయి. లైటింగ్ మూలంగా మాప్స్ అయితే స్పాన్ అవ్వవు. సో మీకు మన ఇల్లు అయితే నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ అంటే అయిపోయింది. లోపల ఫ్లోరింగ్ ఏం చేయలేదండి. అది నెక్స్ట్ ఎప్పుడేం చూసుకుందాం. అటు ఇటు కొన్ని టార్చెస్ అయితే పెట్టేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అలాగే ఎండ్ చేసేలోపు మన ఇల్లుని అయితే కూడా చూపిస్తాను. సో ఇకైతే పెట్టేసాను. ఇది గైస్ ఏంటది మన హౌస్ వచ్చేసి. సో మీకైతే ఈ ఇల్లు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, టేక్ కేర్, బాయ్ గైస్.